సో, ఈ మోడల్స్, ఈ కాస్టింగ్, ఈ థాట్ రావడం వరకు ఒక ఎత్తు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకో ఎత్తు. ఈ మోడల్స్ అందరిని ఎక్కడ పట్టుకునేవాళ్ళు? ఎలా క్యాస్ట్ చేసేవాళ్ళు? ఆ టైంలో సోషల్ మీడియా లేని టైం. ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మోడల్స్ ఎవరున్నారో చూసి, వాళ్ళకి ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టి, ఇట్లా సినిమా ఉంది రమ్మంటే వచ్చేస్తారు వాళ్ళు. ఆ టైంలో ఎంతవరకు ఈ ఎలాంటి టైంలో హర్డిల్స్? యాజ్ యూ సెడ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇప్పుడు మోడల్స్ని పట్టుకోవడం, హీరోయిన్స్ పట్టుకోవడం, హీరోస్ పట్టుకోవడం ఇట్స్ వెరీ ఈజీ జాబ్ యాక్చువల్లీ ఫర్ డైరెక్టర్స్. సో ఇన్ 98 to 2005 దెర్ ఈస్ నో ఇన్స్టా. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ నో సెల్ ఫోన్స్ ఆ టైంలో. అప్పుడప్పుడే సెల్ ఫోన్స్ వచ్చాయి 98-99లో. సో ఒక మోడల్ని పట్టుకోవాలంటే చాలా టఫ్ అయ్యేది. కాకపోతే ఏంటంటే నేను లక్కీగా అప్పుడు మోడలింగ్ ఫీల్డ్లో ఉండేవాను కాబట్టి ఒక ఫ్యాషన్ షో చేస్తున్నప్పుడు ఒక 20-30 మంది మోడల్స్ ఉండేవారు ఫ్యాషన్ షో చేయడానికి. ఆ 20 మంది మోడల్స్ హోల్డ్లో ఉండేవారు. ఆ 20 మందికి ఇంకొక 20 మంది కజిన్సో, 20 మంది సిస్టర్సో, బ్రదర్సో, ఒక ఇంట్లో వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంటే ఆ ఇంట్లో ఉన్న అందరు కజిన్స్కి వర్క్ ఇచ్చేవాడిని యాక్చువల్గా. వాళ్ళకి ఇట్స్ ఎ వెరీ ఈజీ మనీ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో రోజుకి అప్పుడు ఆ టైంలో రోజుకి 1500-2000 ఇస్తున్నారంటే వాళ్ళు కాలేజీలు మాని రోజు దే యూస్ టు కమ్ ఫర్ షూటింగ్ అనమాట. అంత అయ్యేసరికి 20,000-50,000 ఐ యూస్ టు పే ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్. నేనే చెక్స్ రాసి ఇచ్చాను అనమాట. సో ఆ టైంలో చాలామందికి హెల్ప్ఫుల్ అయింది ఆ అమౌంట్.